ప్రైజ్ ద లార్డ్. నిరంతర స్తోత్రార్హుడు సర్వసృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారండి? అందరూ క్షేమమే కదా? చలో వాక్య భాగాన్ని చదువుకుందాం. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఎవడైనా ఉపదేశ క్రమానుసారంగా నడవకపోతే అక్రమంగా నడిచిన వారికి మరి ఇది కరెక్ట్ కాదు అని మనం బుద్ధి చెప్పాలి అని అక్కడ ఉంది. నిజంగా ఒరే, రక్షించబడ్డావు, పరిశుద్ధ బల్లారాధనలో పాలు పంపులు పొందుతున్నావు, ఇక్కడ ప్రసంగం జరుగుతూ ఉంది, ఆరాధన జరుగుతూ ఉంది, బయట ఫోన్లో ఏంటి చాటింగ్లు, మరి ఆ గాలి వ్యవహారాలు ఏంటి అని నువ్వు వాడికి బుద్ధి చెప్పాలి. ఎవడైనా అక్రమంగా నడుచుకుంటున్నాడు అని అంటే వాడు మోసగాడైతే, తాగుబోతైనా సరే, అపవిత్రుడైనా, లంచగొండైనా, మరి పొరుగువాడి భార్యను ఉంచుకున్న వాడైనా సరే, మొదట నువ్వు చేయవలసిన పని వాడికి బుద్ధి చెప్పాలి. విన్నాడా సరే, వినలేదా, అప్పుడేం చేయాలంటే అక్రమంగా నడుచుకుంటున్న వాడి గురించి నీవేం మాట్లాడకూడదు, తీర్పు తీర్చకూడదు, మరి వాడితో అనవసరము వాడికి చెప్పటం వేస్ట్ అని వాడి గురించి మరి అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. వాడిని వెలివేయటం అంటే నీవు పోరాడటం కాదు, మరి వాడి దగ్గర నుంచి మనం తొలగి వెళ్ళిపోవటం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం ఈ విధంగా సెలవిస్తోంది. నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లు మరి దానికి వచ్చే తెగులలో ఏది మీకు రాకుండా దానికి దూరంగా పారిపోండి అంటాడు. మరి నీవు దాని దగ్గరే ఉంటే, దాని అక్రమాలతో నువ్వు పొత్తు పెట్టుకున్నవాడవు అవుతావు. వాడితో కలిసి నడిస్తే వాడి పాపాల్లో నువ్వు పాలిభాగస్తుడవు అవుతావు. ఇద్దరు ప్రేమికులు మరి కలిసి మాట్లాడుకోవాలి అంటే నువ్వు గదిని ఏర్పాటు చేస్తున్నావంటే వారి పాపంలో నువ్వు పాలిభాగస్తుడవు అవుతున్నావు. వాడి మీదికి వచ్చే తెగుళ్ళు నీ మీదికి రాబోతున్నాయి. నీ కుటుంబము నాశనం అవుతుంది. జాగ్రత్త. మరి ఆ పాపాన్ని విడిచిపెట్టి పో అనటం కాదు, కానీ వాడిని వదిలి మరి నువ్వు పక్కనికి వచ్చేయటం నీకెంతైనా ఆశీర్వాదకరం. పరిశుద్ధులకివి తగినవి కాదు. ఎవరి కోసమో మాట్లాడుతున్నాడు. మరి ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం చేసుకోకపోతే మెనీ టెకెల్ ఫారసీ అనని వాక్య భాగంలో ఉంది. వాడిని పొమ్మనొద్దు, నీవే దూరంగా తొలగిపోవాలి. మరి నువ్వు దూరంగా తొలగిపోలేదు అనుకో, మరి వాడికి రావలసిన కీడు, పాడు, నాశనం అంతా కూడా నీ మీదికి వస్తుంది. ఆ రోజు మరి కోరహు, దాతాన, అభిరాములు దైవ సేవకులకు మరి వ్యతిరేకంగా తిరగబడినప్పుడు అక్కడ 250 మందే ఉన్నారు అనుకుంటున్నారు, కానీ అక్కడ చరిత్ర ప్రకారం 14,700 మంది అక్కడ ఉన్నారు. మరి వాళ్ళందరూ భూమి నెర్ర విడిచి వాళ్ళని మింగివేసిందంట. వాళ్ళు మేమేం అతనితో ఏకీభవించలేదే, మేమేం అతనితో చేయి కలపలేదే, అతనికి సపోర్ట్ చేయలేదే అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మరి కోరహు, దాతాను, అభిరాముల్ని వదిలి వాళ్ళు వెళ్ళిపోయిన వారు కాదు. వారు చెడుతనాన్ని జరిగించలేదు. మరి వారు చేసిన పని ఏంటంటే మరి కోరహు వారికి దూరంగా పోలేదు. అందుకే వారిని భూమి నెర్ర విడిచి మింగివేయటము జరిగింది. సంఘానికి వ్యతిరేకంగా మరి ఆత్మలకి కీడు కలుగు చేస్తున్నావా? జాగ్రత్త. దేవుడు ఊరుకునేవాడు కాదు. కోరహు, దాతాన, అభిరాములతో కలిసి ఉన్నారా? మరి అన్య జనులు కూడా చేయటానికి మరి భయపడే కార్యాలని నువ్వు జరిగిస్తున్నావు అని అంటే దేవుడు ఊరికే వదిలిపెట్టాడు. జాగ్రత్త. మరి ఈరోజు ఆరాధిస్తున్నావు, ఉప్పొంగుతున్నావు, మరి పరిశుద్ధ బల్లారాధనలో పాలు పంపులు పొందుతున్నావు, ఆత్మలో పరవశిస్తున్నావు. అయితే నీవు చేస్తున్న పాపం ఏంటి? దేవుణ్ణి ప్రేమించిన వారులారా, చెడుతనాన్ని అసహించుకోవాలి అని వాక్య భాగంలో సెలవిస్తూ ఉంది. మరి ఎంతమంది పాపం చేయటానికి నిన్ను చూసి తెగిస్తున్నారు. మరి వారికి బుద్ధి చెప్పగలుగుతున్నావా? వారితో నువ్వు ఏకీభవించినట్లయితే నువ్వు బుద్ధి చెప్పలేవు, కానీ మరి దేవుని ప్రేమ నుండి వారిని దూరం చేస్తున్నావని గుర్తుపెట్టుకో. మరి వారికి నువ్వు దూరంగా ఉండాలి. లేకపోతే వాడి మీదకి వచ్చే తెగుళ్ళు, కీడు, పాడు, నాశనం అంతా నీ మీదికి వస్తుంది, నీ కుటుంబం మీదికి వస్తుంది. జాగ్రత్త. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మరి దేవుని న్యాయ సింహాసనం ఎదుట మనము నిలవబడుకోవాలి. మరి తీర్పు ఉంది. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్దామా? చిన్న ప్రార్థన. గొప్ప తండ్రి, మంచి దేవా,
ఎవడైనా ఉపదేశ క్రమానుసారంగా నడుచుకోకపోతే వాడిని గద్దించి బుద్ధి చెప్పే ఆత్మీయ అనుభవాల్లో నీ కృపలతో నింపి దీవించమని యేసయ్య నామంలోనే స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకొని ఉంటున్నాము తండ్రి. ఆమేన్.